అనేది మర్చిపోతాం మనం. కాబట్టి ఇప్పుడు మన సంఘానికి కావాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయో, మన సంఘానికి కావాల్సిన అవసరాలు ఏమున్నాయో అది మన ఎమ్మెల్యే గారి దగ్గర చెప్పి, మన ఎమ్మెల్యే గారు కలెక్టర్ దగ్గర మాట్లాడి మన సమస్యలు పరిష్కరించే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇంకొకటి, మీరు ఇప్పుడు అక్కడ క్లాక్ టవర్ చౌరస్తా దగ్గర మనకు ముందు అడ్డ ఉండే మనకు అందరికీ తెలుసు. నేను కూడా వచ్చినాం, అక్కడ కూర్చున్నాం, ఇందిరా పార్క్ దగ్గర భోజనాలు చేసినాము, అవన్నీ చేసినాం. కానీ కొంతమంది హమాలీ సంఘాన్ని విడగొట్టాలని చెప్పేసి అక్కడ నుంచి మన అడ్డాన్ని తీసేసినారు. అది మనకు అందరికీ తెలుసు, ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు మనకు 12వ తారీఖు రోజు మన మున్సిపల్ చైర్మన్ కూడా మన అభ్యర్థే కాబోతా ఉన్నాడు. మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్ అభ్యర్థే కాబోతా ఉన్నాడు. కాబట్టి మున్సిపల్ చైర్మన్ గారు ఎన్నికైన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మన అడ్డా అక్కడ ఏం కావాలనేది ఒకసారి వచ్చి వాళ్ళు సందర్శించి, అదేవిధంగా మనకు ఇండ్లు కావాలా, మనకు ఇబ్బందులు ఏమున్నాయి, మనకు పెన్షన్స్ కూడా అక్కడ లేబర్ మినిస్టర్ దగ్గరికి పోయి సార్ ఒక సంప్రదించి మనకి ఏం కావాలనే దాని గురించి కూడా ఆలోచన చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ, కేవలం 2 నెలలు మాత్రమే అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, 2 నెలలు మాత్రమే అయింది. అంటే డిసెంబర్ 3 తారీఖు అయితే జనవరి 3, ఫిబ్రవరి 3, ఈరోజు ఫిబ్రవరి 4-5 ఉంది. కాబట్టి 2 నెలలు మాత్రమే అయింది. 2 నెలల లోపల కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాము. ఇంకా మనకు 4 సంవత్సరాల 10 నెలల కాలం ఉంది. అంతవరకు మన ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారే ఉంటారు. కాబట్టి మీరు తొందరగా మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని పిలిపించి ఇక్కడ సన్మానం చేసినందుకు పేరున హమాలీ సంఘం సభ్యులకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. హమాలీ సంఘం అంటేనే నడిబొడ్డులో ఉన్న సంఘం, మనకు అందరికీ తెలుసు. కాబట్టి నడి బొడ్డు లోపల ఈ కలర్ డ్రెస్ వేసుకొని మహబూబ్ నగర్లో అన్ని ప్రాంతాలలో మీరు తిరుగుతూ ఉంటారు, ప్రతి షాపు స్టార్ట్ చేస్తుంటారు. కాబట్టి నేనేమంటున్నానంటే, మీకు రాబోయే కాలం లోపల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో సముచిత స్థానం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని పిలిపించి అతని ఘనంగా సన్మానించినందుకు పేరున ధన్యవాదాలు తెలుపుతాను.